నేను ఇస్తాను, నేను ఉంటాను, నేను ఒక్క నిమిషం నేను ఫోటోలు ఇస్తాను, మాట్లాడి. శ్రీమన్నారాయణ నమస్కారం. నా నామధేయం కసిరెడ్డి సురేంద్ర బాబు. నేను 1991లో పోలీసు ఉద్యోగానికి రావడం జరిగింది. గత 17 సంవత్సరాల నుండి గిరిజన ప్రాంతాల్లో మారుమూల గ్రామాలు, గిరిజన మండలాలు ఏవైతే 11 మండలాలు ఉన్నాయో, కొయ్యూరు నుంచి గూడెం కొత్తగిరి, చింతపల్లి, పాడేరు, దుమ్మిడిగూడ, అరకు, అనంతగిరి, ముంచంగిపుట్టు, ఆంధ్ర ఒడిశా బోర్డర్, పెదబైలు ఇత్యాది మండలాల్లో గత 17 సంవత్సరాల నుంచి తిరుగుతూ అది సింహాద్రినాథుని ఆదేశాల ఆశిష్యుల అన్నట్లుగా స్వామివారికి తిరుగుతూ హిందూ ధర్మం ప్రచారంలో భాగంగా హిందూ ధర్మం వర్ధిల్లాలని, హిందూ ధర్మం పరిణమిల్లాలని స్వామివారి దీక్షల ప్రచారుడిగా స్వామివారి నృసింహ దీక్ష, చందన దీక్షలను చేయిస్తూ అందరికీ మారుమూల ప్రాంతాలు, పీవీటీసీ గిరిజనులు, పర్టికులర్లీ వర్నలబుల్ ట్రైబల్ గ్రూప్స్, అల్పసంఖ్యాక వర్గాలు, వారికి వారి మతం కానీ ఏమి వారికి తెలియని పరిస్థితి. అటువంటి ప్రదేశాలకు వెళ్ళి వారు ఏవేవో మాయమాటలు చెప్పి వారిని మత మార్పులకు గురి చేస్తున్నారని నేను ఆ ప్రాంతాల్లో సింహాద్రి అప్పన్న స్వామి వారి చిత్రపటాన్ని ఇచ్చి వారికి మినిమం కావలసిన అవసరాలు ఏవైతే ఉన్నాయో కొంచెం హాజరై అవన్నీ చేస్తూ, ఇది మన దేవుడు, మతం మారితే తల్లిదండ్రులని మార్చినంత పాపం అని ఒక మొక్క చెప్పి వారికి అర్థమైనట్టుగా చెప్పినా వారికి అర్థం కాదు, మంత్రాలు నిజంగా చెప్పినా వారికి అర్థం కాదు. అందువలన వారికి స్వామివారి మంత్రం ఓం నమో నారసింహాయ అని మంత్రం చెప్పుకో, ఉదయం లేచి స్వామివారికి మన దేవుడు ఉదయం లేచి దండం పెట్టుకో అని చెప్పి వారందరికీ ఈరోజు వేలాదిగా స్వామివారి సింహాచలేశుని శ్రీనృసింహ దీక్షలు వారందరూ చేస్తూ ధరిస్తున్నారు. ఎక్కడైతే సింహాచలం అప్పన్న స్వామిని పూజిస్తారో, సేవిస్తారో అట్టి వారికి అన్నపానీయాలకు లోటుండదు. వరాహ లక్ష్మీ నృసింహస్వామి మంత్రం ఎక్కడైతే పఠిస్తామో అక్కడ దుష్టగ్రహాలు దూరంగా ఉండి సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండుతాయి అని చెప్పడమే కాకుండా వారికి నిరూపణ అవుతుంది. వారు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారో అక్కడి నుంచి కూడా వారు ఆ భక్తిభావంతో ముందుకు వెళ్తున్నారు. ఫలితాన్ని వాళ్ళు చూస్తున్నారు. వారి పాడి పంటలు, గురువు గారు స్వామీజీ చెప్పినట్లుగా వారి పాడి పంటలు సంవత్సరం వృద్ధి చెంది వారు ఆనందోత్సవంతో దైవనామ స్మరణ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. అందులో భాగంగా మన స్వామీజీ వారు గూడెం కొత్త వీధి, ఒకప్పుడు 30-35 సంవత్సరాల క్రితం నక్సలైట్లు బాగా తిరిగిన ప్రాంతాలు, అటువంటి ప్రాంతాలలో కూడా వెళ్ళి స్వామివారి గురించి ప్రచారం చేయించి స్వామి హిందూ ధర్మం ప్రచారంలో స్వామివారు కూడా రావడం జరిగింది ఒక 7-8 సంవత్సరాలు 5-6 సంవత్సరాల క్రితం. అలాగే మన శారదాపీఠం స్వామీజీ గారు కూడా పెదబైలు, ముంచంగుట్టు మండలాల్లో కూడా వారు ఒక 10 years బ్యాక్ రావడం కూడా జరిగింది. ఇంత లోనికి నువ్వు ఎలా వచ్చేసావా అంటే భక్తిభావంతో వెళ్ళడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ విధంగా స్వామివారి ఆశీస్సులతో నా జీతంలో నెలకు 10,000 రూపాయలు ఓ దగ్గర పెట్టుకుంటూ ఎవరి దగ్గర ఆశించకుండా, ధనాన్ని ఆశించకుండా, ప్రతిఫలం ఆశించని సేవలు చేస్తూ స్వామివారి సేవలో ముందుకెళ్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్వామీజీకి అందరికీ ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.